నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్, మాధాపూర్, అమీర్పేట్, USA. సూపర్ రా బాబు, ఇలా తయారు వచ్చే ఓహో, నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా స్వామి, నాకు కమలంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు, మీ ఆవిడికి. ఆ చిటికి వెళ్ళాలి. బాబా, మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేసావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పళ్ళు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. సూపర్ సూపర్. ఏమంటావు? అయ్యో, ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయంట బాబు. అయ్యో, అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్. బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? బాబు అయ్యో, నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. కానీ అయ్యో, కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబడి తోడు ఇంతగా చేశాడు బా. అమ్మ, జాగ్రత్తగా పని బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్ బాబు. చచ్చిపోతారా? సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. దిగు సిను, దిగు. చూసారా, ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడ అలా కయ్యాన్ని కాలు దూకుంటుంటే చూస్తే కూర్చుంటారంట్రా. వెళ్ళి కూర్చోండి.
ఇంత దరిద్రంగా పోతున్నానేంటి? అమ్మా, ఆ పోయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది. పబ్లిసిటీతో పాటు ఎక్స్గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా, వెళ్తున్నా యుగంధర్. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 2 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా. సరిపోతుందా? ఏయ్! అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమ్మును లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర అలాగే. ఉంది. ఇదిగో నోకియా లక్. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాను సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే, నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్, లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది. మేఘనా వచ్చి. ఇదిగోరామా, తిరుపతిలో ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ మెల్ల తాళి కట్టేస్తానే. కళ్ళల్లో కసి ఉండాలి కానీ కన్నీళ్ళుండకూడదురా. ఆ శంకర్ గాడిక్కడ. సీనిగడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. ఎక్కడి నుంచి వచ్చాడు? మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరి నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బాగా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీనిగాడు దొరికేస్తాడు. తినండి. కొంప తీసి
ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో. బాబు రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాల్ అవార్డు నాకు ఇప్పిస్తున్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ. రే, మనసు చిన్నపిల్ల లాంటిదిరా. ఏ చూసినా కావాలంటుంది. రేపు ఇంకో అమ్మాయిని చూడు, మేఘన కంటే అందంగా కనిపిస్తుంది. అరే బావా, ప్రేమించేవాడికి మర్చిపోయే శక్తి కూడా ఉండాలిరా. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. మేఘనా, సారీ మేఘనా, మా బావ ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకురా అంటే వచ్చేసాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. మీరు ఎప్పుడు తిరుపతి వచ్చినా పద్మావతి నగర్ వచ్చి కత్తి సీను అని అడగండి, ఎవరైనా చెప్తారు. లడ్డూ దర్శనం కూడా ఫ్రీ అండి. వస్తానండి. వచ్చేంత వరకు జాగ్రత్త చూసుకో. అలాగేనా? రే, నేను చెప్పేది విను, జరిగింది మర్చిపో. రే, తనేదో ప్రాబ్లంలో ఉందిరా, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. చెప్తే వినమా? తనని తీసుకెళ్తుంటే అమ్మా నాన్న అని పిలవలేదురా, సీను సీను అని పిలిచింది. నేను వెళ్తాను రా. బావా, అలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్తే చస్తాడని చెప్పు. చస్తే తప్పేంటి? ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దానికోసం అప్పుడే చచ్చిపోవాలని ఫిక్స్ అవ్వాలరా. అది ప్రేమంటే. అది కాదు బావా, ఆ రౌడీలు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు బలవంతులైతే విజయాన్ని సాధిస్తారు, కానీ వీడు ప్రేమికుడు దేన్నైనా సాధిస్తాడు. ప్రేమ అనేది ఓ బలమైన ఆయుధం, దాని ముందు ఎవడైనా సరే ఓడిపోవలసింది. బామ్మర్ది వెళ్ళు, నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని తిరుపతిలో అడుగుపెట్టు, నేను ఎదురు చూస్తుంటాను.
ఏమ్మా ఎలా ఉన్నావు? ఓ చాలా పెద్దదానా. ఏంట్రా అమ్మని భయపెట్టారా? అలా అది చంపేస్తా ఎదవా. క్షమించమ్మా, వాడికి తెలియక అలా చేశాడు. సారీ చెప్పా. సారీ అమ్మా. ఇప్పుడు సంతోషమా తల్లి? మీరంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు శంకర్. హైదరాబాద్ సిటీలో భగవంతుడు దయ వల్ల లిక్కర్ వ్యాపారం చేస్తుంటాను. అందుకే నన్నందరూ లిక్కర్ శంకర్ అని పిలుస్తారు. అమ్మ భోజనం చేయట్లేదంట, ఆరోగ్యం పాడైపోద్ది కదా. భోజనం తిను. ముందు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. టైం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తా. కొండ అలా దీన్ని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. దుర్గాదాస్ వచ్చేలోపు దుబాయ్లో ఉన్న సలీం దగ్గరికి పంపించే ఏర్పాట్లు చూడు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సరేనా? ఈ లోపు పారిపోకుండా చుట్టూ కంచి వేయించు. ఇక కూడా రావడానికి వీల్లేదు. మేఘనా తనకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది. ఎవరు అని అడిగితే మా బాబాయ్ అని చెప్పేది. అంతకు మించి మాకు ఏం తెలీదు. హలో, సరేనా వస్తున్నా. నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే 9845678945 కి SMS చేయండి. ఆ భీమవరం రైల్వే స్టేషన్ లో ఈడేనా అడ్డుపడ్డది. దాన్ని తీసుకెళ్తావా? దాన్ని దీన్ని అనకు, నాకు ఎర్రెక్కిపోద్ది. నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? శంకర్, లిక్కర్ శంకర్ ఇంటికి వచ్చావు, చచ్చిపోతావు. నువ్వు లిక్కర్ శంకర్ అయితే సారా తాగు సమగా ఉంటది, బీర్ తాగు బలంగా ఉంటది, విస్కీ తాగు వేడి చేస్తది. కానీ కల్తీ తాగుతే కక్కుకొని చచ్చిపోతావు. అలాంటి కల్తీ కానీ నేను. చంపేయండి రా వాడిని. అలా నీ పురుగులు ఆడికింద వచ్చినా ఇడు. పట్టుకోండి రా వాడిని.